హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఆర్మీ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్స్లోన సర్కార్ బడిలోన మనకు అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి, అది కూడా 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా మీకు దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ సర్కార్ బడిలో ఏవైతే భర్తీ చేస్తున్నారో సైనిక స్కూల్స్లో అటెండర్ ఉద్యోగాలు అనేది ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే కాదు. కాబట్టి ఇవి మంచి జాబ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కానీ అడ్మిట్ కార్డ్ వచ్చి మీరు కానీ జాబ్ సెలెక్ట్ అవుతే మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు సైనిక్ స్కూల్స్ అంటే మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో అయితే ఉంటుంది అనమాట ఇది. అండ్ ఎనీవే వీడియోని చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఎవరైనా ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లేక ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ అండ్ ఎస్ఎస్ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేవి మన డిఫెన్స్ డాటింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. వాటితో పాటు మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు ముందుగా ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సైనిక స్కూల్ కొడగు, ఇది మనకు కర్ణాటక స్టేట్ నుంచి రావడం అయితే జరిగింది. అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు కర్ణాటక దగ్గరనే కాబట్టి ఒకసారి అప్లై చేసుకుని ట్రై చేస్తామంటే కూడా ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు భర్తీ చేసినట్టు అన్నీ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. రెగ్యులర్ పోస్టులని, రెగ్యులర్ అంటే పర్మనెంట్ ఉద్యోగాలని, సైనిక స్కూల్ మనకు సొసైటీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, మీకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా అటెండర్ ఉద్యోగాలని. అటెండర్ ఉద్యోగాలతో పాటు మనకు టీజీటీ, పీజీటీ అనే కొన్ని టీచర్ పోస్టులు అయితే ఉంటాయి కదా, అవి కూడా మనకు భర్తీ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 21 వరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఆగస్టు 21 లోపు మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుకు వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ ముందుగా ఒక రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ కింద డేట్ వేయండి. సగం సిగ్నేచర్ పేపర్ మీద ఉండాలి, సగం ఫోటో పైన అయితే ఉండాలి. ఇక పైన మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ అయితే రాయండి. అటెండర్, జనరల్ ఎంప్లాయ్ అంటారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన కింద పోస్ట్ అప్లైడ్, మరి ఆ పోస్ట్ అయితే రాయండి. మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నది. సెకండ్ మీ నేము, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అండ్ కొట్టివేత్తలు లేకుండా. థర్డ్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పక్కనే మనకు ఏజ్, అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 21 కాబట్టి ఆ డేట్ కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. ఫోర్త్ వచ్చేసి మనకు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. సిక్స్త్ వచ్చేసి మనకు మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అనేది. సెవెంత్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వండి. ఎయిత్ మనకు క్యాస్ట్ అంటే మెన్షన్ మనకు జెండరా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది ఇవ్వాలి. అండ్ నైన్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మనకు 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి, సబ్జెక్టు, తర్వాత బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th ఇచ్చినట్టు మార్కుని డివిజన్ అండ్ పర్సెంటేజ్ అనమాట. తర్వాత మనకు ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, పిహెచ్డి కానీ ఉంటే కూడా వాటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇక అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వచ్చు. 11th ఆప్షన్ వచ్చేసి మనకు లాంగ్వేజ్ను, మీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయని మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు తెలుగుతో పాటు ఇంకా ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ అలాంటివి. సెకండ్ వచ్చేసి మనకు కరస్పాండింగ్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ పిన్ కోడ్కి ఇవ్వండి. 13th కూడా సేమ్ అనమాట. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. 14th వచ్చేసి మనకు మొబైల్ నెంబరు. అండ్ 15th వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా అయితే ఇవ్వండి బ్రదర్. ఇక నెక్స్ట్ 16th వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. మీరు బ్యాంకు డీటెయిల్స్ నెంబర్, బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత డీడీ నెంబర్ ఉండాలి. ఏ డేట్ మీరు పేమెంట్ చేశారు, ఎంత పేమెంట్ చేశారని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన మీరు ముందుగా సిగ్నేచర్ చేయండి. కింద నేమ్ అనే కాడ మీరు నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. పక్కన లెఫ్ట్ సైడ్ మీ ప్లేస్, మీ డేట్ అయితే ఇవ్వండి. అయితే అప్లికేషన్ ఫామ్ మనకు ఈ విధంగా అయితే ఫిల్అప్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో అండ్ ఏంటి అని చూసుకుంటే ముందుకు వచ్చేసి మనకు పీజీటీ
కెమిస్ట్రీ అనమాట. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. అప్లై అయితే చేసుకోండి. 21 to 40 ఇయర్స్ లోపు ఉండాలి. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 50% మార్క్ తోటి మనకు బీఈడీ కంప్లీట్ అయి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు బీఈడీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకో ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు టీజీటీ ఇంగ్లీష్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. టీజీటీ హిందీకి ఒక పోస్టు, టీజీటీ సోషల్ సైన్స్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. బట్ వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయితే చేసి వాటికి సంబంధించినట్టు మీకు బీఈడీ కోర్స్ అయితే చేసినట్టు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మన సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టు జనరల్ ఎంప్లాయీస్ అనే ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఒక కేటగిరీ, అది కూడా యువర్ వాళ్ళకు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. ఆగస్ట్ 21, 2026కి ఎవరికైతే బిలో 50 years ఉంటుంది, 50 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ వచ్చేసి మీకు లెవెల్ 1 కింద బేసిక్ పే మీకు 18,000 అవుతుంది. బట్ అన్ని అలయన్స్ కలుపుకుంటే కనుక మీకు 32,000 పైగా వస్తుంది అనమాట శాలరీ అనేది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే హ్యావ్ పాస్డ్ 10th class మెట్రికులేషన్ అనమాట. అవర్ ఈక్వలెంట్ ఇచ్చాడు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. కేవలం మనకు 10th class పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే 10th class క్వాలిఫికేషన్ ఉండి 18 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ట్రై చేయండి. అండ్ ఒకటి బ్రదర్, ఇక్కడ ఒక్క పోస్ట్ ఏముంది కదా అని మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దండి. మనకు పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఒక్క పోస్టే కదా అని చాలామంది అయితే అప్లై అయితే చేయరు. అందుకే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని మీకు thumbnail కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఏ వెబ్సైట్ని చూసుకోవాలంటే ఇక్కడ మీకు సైనిక స్కూల్ kodagu.edu.in అనే వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా అది వెబ్సైట్లో ఎంత ఉంటుంది చూసుకోండి. అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. 500 రూపాయలు అనమాట. జనరల్ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా 350 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఈ పేమెంట్ కూడా మీరు ఏంటంటే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద ప్రిన్సిపల్ సైనిక స్కూల్ కొడగు అనే దీనికి ఈ అడ్రస్కి మీరు పేమెంట్ అయితే చేయాలి, కర్ణాటక స్టేట్కి. ఇక అప్లై లాస్ట్ డేట్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఆగస్ట్ 21వ తేదీ మీరు బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి. అండ్ అక్కడికి రీచ్ అవ్వాలి, అదైతే చూసుకోండి. ఇక నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్లో అయితే జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ముందుగా మనకు 10th class జిరాక్స్, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మీ డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, ఇదే విధంగా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నట్టు 2 కానీ, అదేవిధంగా మీకు మీరు పేమెంట్ చేసింటారు కదా 500 కానీ లేకుంటే 350 రూపీస్ కానీ పేమెంట్ చేసింటారు కదా, ఆ పేమెంట్ చేసినటువంటి డీడీ అన్నీ కూడా మీరు వర్సెట్ జిరాక్స్ అండ్ డీడీ మాత్రం ఒరిజినల్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేయాలి. అండ్ ఇంకోటి ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాలి. ఒకవేళ సిగ్నేచర్ లేకపోతే కానీ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసినట్టు అన్నీ కూడా మడత పెట్టేసి మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపేయండి. అండ్ బై పోస్ట్ ద్వారా ఆగస్ట్ 21 లోపు అక్కడికి రీచ్ అయితే చూసుకోండి. అండ్ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మీరు మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్ అయితే రాయాలి. జనరల్ ఎంప్లాయ్ అయితే జనరల్ ఎంప్లాయ్ అని, లేదు పీజీటీ కెమిస్ట్రీ అయితే పీజీటీ కెమిస్ట్రీ అని, టీజీటీ ఇంగ్లీష్ అయితే అది ఏదో ఒకటి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ ఎంప్లాయీ అని మీరు ఈ విధంగా మీరు మెయిన్ ఎన్వలప్ మీద మెయిన్ హెడ్డింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు రిటన్ ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ రిటన్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ అలాంటిది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఒక పోస్టే ఉంది కదా అని చాలామంది అయితే నెగ్లెక్ట్ చేసి అప్లై అయితే చేయరు. అండ్ ఇది కర్ణాటక స్టేట్ మనకు ఏపీ అండ్ తెలంగాణకు దగ్గరనే. ఫైనల్గా వచ్చేసి ఇంత ప్రధానం. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.